ఇరాన్ మరొకసారి మూసివేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి 24 గంటలు ఇంకా గడవక ముందే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పశ్చిమాసియా పరిస్థితులు మరొకసారి ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా పశ్చిమాసియాలో ఉద్రిక్తత తగ్గలేదు. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మరొకసారి మూసివేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి 24 గంటలు గడవక ముందే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పశ్చిమాసియా పరిస్థితులు మరొకసారి ఆందోళనకరంగా మారుతున్నాయి. ఓకే, సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కదా, కాస్త కూల్ గా ఉండొచ్చు అని చెప్పి అనుకున్నటువంటి తరుణంలో ఇజ్రాయెల్ మళ్ళీ లెబనాన్ పై అటాక్ చేయడం, హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడం, ఇప్పుడు మళ్ళీ సీజ్ ఫైర్ దీనికి సంబంధం లేదు అని చెప్పడం. ట్రంప్ మరొక వైఖరి చూస్తే కనుక ఇరాన్ మీడియా తప్పుగా చెప్తోంది, హర్ముజ్ నేవి క్లోజ్ చేయలేదు, ప్రెసెంట్ అక్కడ రద్దీ ఎక్కువగా ట్రాఫిక్ కనిపిస్తోంది, ఇదంతా కూడా అబద్ధం, ఒకవేళ ఈ విధంగా చేస్తే మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ట్రంప్. అసలు ఏం జరిగింది ఏంటి, ఇజ్రాయెల్ మళ్ళీ లెబనాన్ పై అటాక్ చేయడానికి కారణం ఏంటి, ఎంతమంది చనిపోయారో మనం చూస్తున్నాం. పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి మధుసూదన్ రావు గారు ఉన్నారు, అనలిస్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఉషా గారు. మధుసూదన్ రావు గారు, ఎట్లా చూడొచ్చు, అనుకున్నదే ఎంతవరకు సీజ్ ఫైర్ జరిగినప్పటికీ తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఇదేమన్నా సీజ్ ఫైర్ ఉల్లంఘన జరుగుతుందా లేదంటే కనుక అన్న మాట ప్రకారం ఉంటారనేది. ఇప్పుడు లెబనాన్ పైన ఇజ్రాయెల్ భీకర దాడులు చేయడం, మళ్ళీ ఇరాన్ అటాక్ చేస్తానని చెప్పడం, హర్ముజ్ ని క్లోజ్ చేయడం, ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇరాన్ హర్ముజ్ క్లోజ్ చేసిందని అమెరికా చెప్తా ఉంది. అమెరికా ఒక కారణాన్ని వెతుకుతుంటది ఎప్పుడు కూడా, మళ్ళీ యుద్ధానికి ప్రేరేపించడానికి, టెర్రరైజ్ చేయడానికి కారణం వెతుకుతుంటది. మరి అది నిజమెంత అనేది అది రేపు మన తెలుస్తుంది, భవిష్యత్తులో తెలుస్తుంది. నిజంగా క్లోజ్ అయిందా ఓపెన్ అయిందా అనేది ప్రపంచ దేశాలు చూసి చెప్తాయి వాటి విషయంలో. ఎందుకంటే అమెరికా యొక్క స్టేట్మెంట్ ఏది కూడా నమ్మే పరిస్థితిలో ఇలా ప్రపంచం లేదు. అంటే వాళ్ళ మాట మీద నమ్మకం పోయింది, ట్రంప్ మీద కావచ్చు, ఆ దేశం విడుదల చేసే ప్రకటనల మీద కావచ్చు, నమ్మకం పోయింది. ఇప్పుడు షీజ్ ఫైర్ అని మనం ఏదైతే అంటున్నామో, షీజ్ ఫైర్ అనేది తాత్కాలిక విరమణ మాత్రమే, యుద్ధం అయిపోలేదు ఇప్పటికీ. మన ప్రపంచం మనమందరం అనుకుంటున్నాం యుద్ధం అయిపోయింది యుద్ధం అయిపోయింది అనే పరిస్థితి అనిపిస్తుంది, కానీ యుద్ధం అయిపోలేదు. కేవలం కాల్పుల విరమణ మాత్రమే జరిగింది. ఈ కాల్పులు మళ్ళీ ఎప్పుడైనా కూడా ప్రారంభం కావచ్చు, షురు కావచ్చు. ఇది ఒక గడువు పెట్టుకున్నారో ఆ గడువు వరకునైనా సరే ఆగాలి కదా అనేది కాదంటారా? ఆగాలని ఖచ్చితంగా ఏం లేదు. ఇప్పుడు రెండు దేశాలు ప్రభుత్వం ఒక దేశంలో ఒక ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ ఇచ్చిందంటే దాని ప్రకారంగా ఒక కాంట్రాక్ట్ ప్రకారం నడుస్తుంది. ఈ రెండు దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో ఒకదానికి ఒకరు కట్టుబడి ఉండాలని ఏం లేదు. ఇప్పుడు వెనిజులా ప్రెసిడెంట్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆయన అమెరికాలో ఆయన కోర్టులో ప్రశ్నిస్తాడు. ఆ రైట్ ఎక్కడిది ఆయనకు? ఇప్పుడు వాళ్ళు ప్రపంచానికి సంబంధించినటువంటి కోర్టులు ఉన్నాయి, ఐక్యరాజ్య సమితి ఉన్నాయి, దాని ముందు నిలబెట్టాలి. కానీ ఆయనే సొంత తీసుకుపోయి పెడుతుందంటే ఇక్కడ కారణం అన్ని ఉల్లంఘించినట్టే కదా. ఒక ప్రెసిడెంట్ తీసుకొచ్చి తన దేశంలో ప్రశ్నిస్తుంటే అది అగైనెస్ట్ రూలే కదా. అట్లా ఈ షీజ్ ఫైర్ అని చెప్పినంత మాత్రాన, ఈ నోటి మీద మాటలల్లా ఈ పాకిస్తాన్ మధ్యలో ఉండి చెప్పినంత మాత్రాన ఈ షీజ్ ఫైర్ అయిపోతాయని కూడా మనము అంటే కట్టుబడి ఉంటారని నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళ పాకిస్తాన్ కూడా వేల కోట్ల రూపాయలు అటు యుఏకి ఇవ్వాలి, అటు చైనాకి ఇవ్వాలి. వాళ్ళు డబ్బులు అడిగిన కారణంగా ఈ మార్గాన్ని ఎంచుకొని షీజ్ ఫైర్ పెట్టి లబ్ధి పొందుదామని ఇటు అమెరికాను ఇరాన్ దగ్గర కూడా పైసలు తీసుకొని వాళ్ళకి పంపిద్దామనే ఆలోచనలో ఇవాళ పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయింది. ఎవరికి యుద్ధాన్ని కంట్రోల్ చేయాలని ప్రేమ లేదు. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ నిన్న మనం అనుకున్నటువంటి విషయంలో ఇజ్రాయెల్ కూడా లేట్ గా స్పందించి నేను ఈ యొక్క యుద్ధంలో కాల్పుల విరమణకు నేను కూడా దాడులు చేయని చెప్పి ప్రకటన ఇచ్చింది. ఇస్తూనే మరొక మాట ఏమన్నది, నేను ఈ యొక్క
ఇజ్రాయెల్ మన ఇరాన్ మీద దాడులు చేయగానే లెబనాన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను యుద్ధం కంటిన్యూ అవుతుంది, దీంట్లో ఎవరు కూడా ఆబ్జెక్షన్ చేయొద్దు ఇది అని చెప్పన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఎగ్జిస్టెన్స్ ఉనికికి ప్రమాదంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇజ్రాయెల్ కి నిన్న లెబనాన్ మీద దాడులు చేయడం అనేది జరిగింది. లెబనాన్ సౌత్ ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ సౌత్ ప్రాంతం అంతా కూడా అక్కడ నుంచి ముజాహిద్దీన్ ఈ తీవ్రవాదులు ఉంటారు కదా, అక్కడ టెర్రరిస్టులు వీళ్ళంతా కలిసి ఎప్పటికీ ఇజ్రాయెల్ మీద దాడికి అక్కడి నుంచే ఉపక్రమిస్తున్నట్టు వాళ్ళు అక్కడి నుంచే చేస్తా ఉన్నారు. అంటే ఈ సౌత్ ప్లేస్ ఏదైతుందో ఆ ప్లేస్ ని మనం ఆక్యుపై చేసేసుకుంటే మనకు ఇక లెబనాన్ నుంచి ప్రమాదం ఉండదు కాబట్టి దాన్ని మనము ఇటు గాజా ఇటు ఈ లెబనాన్ సంబంధించి సౌత్ ప్లేస్ ఇదంతా కూడా క్యాప్చర్ చేయాలన్న ఆలోచనతోటి. కారణం ఏంటంటే వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు ఇవాళ తాపత్రయపడుతుంది. ఒకవేళ మేము సౌత్ ప్లేస్ ఈ యుద్ధ విరమణ ప్రకటించి కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇట్లనే వదిలిపెడితే నెక్స్ట్ డే మళ్ళీ ఏదైనా యుద్ధము వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఈ సౌత్ ప్రాంతం నుంచి మా మీద దాడులు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతం ఏదైతున్నదో దాన్ని కూడా మా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే పీస్ గా ఉండగలుగుతాం. మేము రెండు దేశాలు కూడా పీస్ ఉంటాయన్న ఆలోచనలో ఇవాళ ఇజ్రాయెల్ పోతుంది. కాబట్టి ఇజ్రాయెల్ చేసిన దాడిని వాళ్ళు ఇప్పటివరకు అమెరికా ఖండించలే. మనం కాల్పుల విరమణ ఇరాన్ తోటి ఒప్పుకున్నాం కదా, మళ్ళీ లెబనాన్ మీద ఎందుకు చేస్తున్నాం అని ఇప్పటికీ అమెరికా అనాలే. దాంట్లోనే ద్వంద్వ నీతి అర్థమైతా ఉన్నది. ఒక పక్క సీజ్ ఫైర్ ప్రకటన ఇస్తూనే మరో పక్క ఇజ్రాయెల్ యుద్ధం అనేది చేస్తా ఉన్నది. కాబట్టి యుద్ధము ఏ స్థాయికి వెళ్తుంది అనేది ఇప్పుడు మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేయడం, దాన్ని ఇరాన్ ఖండించడం అన్ని చూస్తూ ఉంటే కనుక మళ్ళీ సీజ్ ఫైర్ ఉల్లంఘన ఏమైనా జరిగే అవకాశం ఉందా? ప్రపంచ దేశాలు కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు మనము అసలు ఇరాన్ ఇన్వాల్వ్ అయిన కారణం ఏంది? గాజా మీద, హౌతీల మీద, వాళ్ళ పాలస్తీనా అందరి మీద దాడులు జరుగుతుంటేనే కదా ఈ రెండు దేశాల మధ్య వైరం షురు అయింది. వైరం షురు అయిన సందర్భంలోనే ఇంత పెద్ద ఇష్యూ అయ్యి వాళ్ళ అమెరికా ఎంటర్ అయ్యి అణ్వస్త్రాల దాకా వచ్చి వాళ్ళ యుద్ధం సీజ్ ఫైర్ దాకా వచ్చి ఆగిపోయింది. మళ్ళీ ఇవాళ లెబనాన్ మీద జరిగిన దాడిలో మళ్ళీ ఆ ఇస్లామిక్ కంట్రీస్ వీళ్ళంతా కూడా మళ్ళీ ఆపాలని మళ్ళీ వాళ్ళందరూ కూడా మొత్తుకునేటువంటి పరిస్థితి అందరూ ప్రకటనలు ఇస్తారు. అవసరమైతే ఈ టెర్రరిస్ట్ గ్రూపులు అన్ని కూడా, ఎందుకంటే 100 మంది దాకా చనిపోయిన, ఒక 100 మంది హాస్పిటలైజ్ అయ్యారు అని చెప్పి తెలుస్తున్నది. ఆస్తి నష్టం జరిగింది. ఇది 112 మంది చనిపోయారు ఆఫ్టర్ 1982 తర్వాత. ఇదే హైయెస్ట్ అటాక్ అంటున్నారు. అంటే దాదాపుగా 112 మంది చనిపోయారు, 700 మంది పైగా గాయపడ్డారు. సో దీని ఘటన తర్వాత వాట్ నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, పరిణామాలు ఏంటి, ఇరాన్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయి ఏంటో వెయిట్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ రావు గారు మీ అభిప్రాయం చెప్పినందుకు.